చేస్తున్నారు. నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పని చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో 5-6 గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈ రోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు. ఇవాళ వేలాది మంది హైడ్రాలో పనిచేస్తున్నారంటే ఇవాళ 1,20,00,000 మంది నగరంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరం ఈరోజు 1,20,00,000 మంది ప్రజలు ఉన్నారు. 940 చెరువులు ఉంటే 491 చెరువులు కబ్జాలు గురైపోయినాయి. పెద్ద పెద్ద నాలాలు ఉంటే నాలాలన్నీ మూసుకుపోయినాయి. రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా, ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా? ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇవాళ విలాస్ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ టేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్ గా చెరువులో కడుతున్నారు. గండిపేట హిమాయత్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈ రోజు వాళ్ళ ఫామ్ హౌస్ల డ్రైనేజీ తీసుకెళ్లి తాగునీళ్ళలో కలుపుతున్నారు. ఇదంతా అధికార దుర్వినియోగం కదా, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా? ఎవరు అడగకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఉన్నాయన్నీ మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి, చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్లాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లకు వస్తున్నాయి, మన ఇండ్లకు వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం 25 ఏళ్ళు కొట్లాడి 25 ఏళ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం. రేపు బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్నే చెయ్యాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం. గొప్ప వ్యక్తులు ప్రముఖ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, వరదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా నిరంతరం పనిచేస్తారు. ఇవాళ వేలాది మంది హైడ్రాలో పనిచేస్తున్నారంటే ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చి పనులు చూసుకొని వెనక్కి వెళ్తున్నారు. గంటల కొద్ది ట్రాఫిక్ లో ఇరుక్కపోతే వాళ్ళ సమయమే కాదు వాళ్ళ పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఈ నగరాన్ని ఇట్లే కాలుష్యానికి వదిలేద్దామా? ఈ నగరాన్ని ఇట్లనే నిర్లక్ష్యం